మౌన దినము. ఈ రోజు ప్రభువు సమాధిలో ఉన్న దినము. ప్రభువు పుట్టినది మొదలు అవిశ్రాంతముగా పనిచేసి ఈ దినము విశ్రాంతి తీసుకొనిరి. ఈ వీడియోలో దేవదాసు అయ్యగారి ఈ మౌనదిన ప్రసంగ క్లుప్త సారాంశమును విందాము. ఈ లెంటు కాలములో కొంతమంది ఆప్తులను కోల్పోయాము. ఈ రోజు మీ ప్రార్థనలో పరలోకములో ఉన్న మన వారిని, మనకు తెలిసిన హతసాక్షులను ఒకసారి గుర్తు చేసుకొనుట మంచిది. ఈ రోజు ఎవరు హాజరు కాలేదు? ప్రభువే. ఈ ఒక్కరోజు ఆయన భూమిమీద లేడు. ఆయన పలికిన మొదటి మాట రికార్డులో నున్నది. నా తండ్రి పనిమీద నేనుండవలెనని మీకు తెలియదా? ఈ దినము ఆయన మాటలు ఏమీయూ లేవు. ఆయన భూమిమీద లేరు గనుక క్రైస్తవులు ఈ దినమున ఆరాధన పెట్టుకోరు. ఎందుకనగా ప్రభువు హాజరు కాలేదు. క్రీస్తు లేనందున శిష్యులు దిగులుగా నున్నారు. దిగులుగా నున్నందున ఎలాగు ఆరాధన చేయుదురు? గనుక క్రీస్తు లేచిన దినమున ఆరాధన చేస్తారు. అది మన సంతోష దినము. మీరెందుకు ఆరాధన చేయలేదు అని ఒకవేళ ప్రభువు అడిగిన ఎడల విశ్వాసులు 1 నీవు లేనిదే మేమెలాగు ఆరాధన చేయుదుము, చేయగలము అని అందురు. 2 అందరూ విచారముగా ఉంటే ఎలాగు ఆరాధన అందురు. మేము సంతోషముగా నుండి పరిపూర్ణముగా ఉండునట్లు నీవు లేచిన దినమునే ఆరాధన చేయుదుము అందురు. ఇది ఆదిసంఘము వారు అలాగే చేసిరి. ఈ రోజంతా శిష్యుల మనస్సులో ఏమున్నది? శిలువమీద ప్రభువున్నప్పుడు వారి దృష్టి శిలువమీద నున్నది, అనగా మ్రానుమీదనున్న ప్రభువు పైగలదు. శనివారమునాడు అనగా ఈ దినము సమాధిలోనున్న శవముమీద వారి దృష్టి ఉన్నది. వారి జ్ఞానము అంతకన్నా పైకిపోలేదు. క్రీస్తు మూడవనాడు లేస్తారని చెప్పెనుగాని అది వారికి జ్ఞాపకము లేదు. ప్రభువు యొక్క శవముమీద వారికి దృష్టి ఉన్నది గనుక సుగంధ ద్రవ్యములు సిద్ధపర్చిరి. వారి మనస్సులో శవమున్నది గాని పునరుద్ధానము లేదు. సమాధిలో నున్న ఆయన లేవడని వారికి ఉన్నది. మనకు సమాధిలో ఉన్న ఆయన లేచినాడు అని ఉన్నది. శుక్ర, శని, ఆది ఈ 3 రోజులు 3 కాలములు. 1 మనము పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఒక కాలము. 2 సమాధిలో ఉన్నంతకాలము, 2వ కాలము. 3 యేసుక్రీస్తు ప్రభువు మనలను సమాధిలో నుండి లేపుకాలము, 3వ కాలము. యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో ఉన్నట్లు భక్తులు కూడా సమాధిలో ఉందురు. ప్రభువు లేచినట్లు భక్తులు కూడా లేస్తారు. చనిపోయిన భక్తులకు శుక్రవారము అనగా సమాధిలో ఉన్నారు. యేసు ప్రభువు 3వ దినము లేచినట్లు ప్రభువునందు చనిపోయినవారు 3వ కాలమందు లేస్తారు. బ్రతికినవారు ఎత్తబడతారు. శుక్రవారము ఎన్ని శ్రమలున్నను ప్రభువు లెక్కచేయలేదు. సమాధిని లెక్కచేయలేదు. 3వ దినము లేస్తానని చెప్పినట్లు లేచెను. సంసోను గొలుసులతో కట్టినను, జడలకు మేకులు వేసినను లెక్కలేదు. అన్ని తెంపివేసినాడు. అలాగే క్రైస్తవ భక్తులకు శ్రమలున్నను, మరణమున్నను లెక్కలేదు. యేసు ప్రభువు లేచినారు, మేమును లేస్తాము అను లెక్కలేని తనము భక్తులు కలిగియుందురు. ప్రభువు శ్రమలన్నీ జయించెను గనుక మహిమ శరీరము వచ్చెను. ఇవన్నీ మనకేయని మనము నమ్మిన పునరుద్ధాన బలము వచ్చును. యేసు ప్రభువు ఈస్టరును బట్టి మన ఈస్టరు. ఓ యేసు ప్రభువా, ఈ వేళ నీ పునరుద్ధాన బలము నాకు దయచేయుము అని ప్రతిదినము ప్రార్థించవలెను. ఆయన గాయములు మానిపోయెను, ఎవ్వరునూ ఆయనకు కట్టుకట్టలేదు. ఈ సంగతులు నమ్మిన వింత, నమ్మకపోయిన సంత. వింత అనగా అద్భుతము, సంత అనగా గందరగోళము. యేసు ప్రభువు మనలను సజీవుల గుంపుగా తయారుచేయును. పాపమును విడిచిపెట్టకుండా చేసిన ఎడల ప్రభువుని హేళన చేసినట్టు, శాపము తెచ్చుకున్నట్టు. యేసు ప్రభువు సమాధిలోనికి వెళ్ళినాడు, లేచినాడు గనుక నాకు సమాధి లేదు. యేసు ప్రభువు సజీవుల గుంపులో ఉన్నాడు గనుక సమాధి లేదు అని విశ్వసించవలెను. అప్పుడు ఎవ్వరు మృతుల గుంపో, ఎవ్వరు సజీవుల గుంపో నీకు తెలియును. ఇప్పుడు మనకాలమును ఒకసారి గుర్తుచేసుకుందాం. మనలో ఈ మధ్య కాలములో పరలోక పిలుపు అందుకున్నవారిని ఒకసారి గుర్తు చేసుకుందాం. మనముందు కొన్ని ప్రశ్నలు ఉన్నవి. 1 మనిషి ముఖ్యమా, లేదా వారు చెప్పిన మాట ముఖ్యమా? 2 వారు చెప్పిన మాట ముఖ్యమా, లేదా వారి మిషను ముఖ్యమా? ప్రభువైన క్రీస్తునందు నిద్రించిన వారు తప్పక కొన్ని మాటల మూటను అనగా ఆస్తులు అంతస్తుల కంటే విలువైన దేవుని రాజ్య వారసత్వ మాటను వదిలి వెళ్తారు. దైవ సేవకులు, మన ఆప్తులు నేడు సమాధిలో ఉన్నప్పటికిని వారి మిషన్ మన మధ్య ఉన్నది. వారి మిషన్ కంటిన్యూ చేయడమే వారికి మనమిచ్చే నిజమైన గౌరవము. మౌనదినమున శిష్యులు ప్రభువు మాటను మర్చిపోయి నిరాశలోనికి వెళ్ళిరి. ప్రభువు చెప్పిన మాటను పట్టుకుంటే గొప్ప నిరీక్షణతో ప్రభువు పునరుత్థాన బలమును పొందుకునేవారు. ప్రభువు విశ్రాంతి. సృష్టి ఉత్పత్తికి ముందు దేవుని విశ్రాంతికి నెరవేర్పు. దేవుని విశ్రాంతి తర్వాత ప్రభువు నరుని నిర్మించి ఏదేను తోటవేసి సమస్తమును తన సృష్టి ప్రకారము నిర్మించెను. అదేవిధముగా యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో తన విశ్రాంతి తర్వాత దైవానుసారమైన రాజ్యమును స్థాపించెను.
ప్రభువు రాజ్యములో నేడు ఎవరికేది దయచేయవలెనో అది వారికి దయచేయుటకు దేవుని గొప్ప కటాక్షము దయచేయుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ రాకడ విశ్వాసముతో సమాధిని జయించే స్థితి పెండ్లికుమారుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.